హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా థర్డ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన డే నుంచి డెలివరీ డే వరకు నేను ఎవ్రీడే ఈ స్మూతీ అయితే తీసుకున్నాను. దీనివల్ల బేబీ మంచి వెయిట్తో పుట్టాడు కంపేర్ టు నా ఫస్ట్ 2 బేబీస్. సో దీనికోసం మనం సమ్ నట్స్ తీసుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేది బ్రాజిల్ నట్స్. బట్ బ్రాజిల్ నట్స్ మ్యాక్సిమం 1 or 2 పర్ డే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అండ్ ఒక 10 బాదాం, 1 spoon flax seeds, 1 spoon pumpkin seeds, 1 spoon sunflower seeds, 1 spoon chia seeds, అలాగే 1 spoon sesame seeds అండ్ 4 to 5 వాల్నట్స్ తీసుకోవాలి. అండ్ సమ్ క్యాష్యూస్, మీకు ఇష్టమైతే. నేనైతే క్యాష్యూస్ తీసుకోలేదు. సో ఇవి తీసుకున్నవి మినిమం 6 to 8 అవర్స్ మనం సోక్ చేసి నెక్స్ట్ డే కానీ ఆరెల్స్ మీరు అదే డే డేట్స్ని కూడా ఈ వాటర్లో వేసి సోక్ చేయొచ్చు. అలా సోక్ చేసిన తర్వాత మినిమం 6 to 8 అవర్స్ ఉంచిన తర్వాత దీన్ని మనం బ్లెండ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ స్మూతీ అవుతుంది. మీకు అసలు నట్స్ తినని ఫీలింగ్ కూడా ఉండదు. సో ఇది ఒకసారి ట్రై చేయండి. నాకైతే థైరాయిడ్ కూడా ఉండేది, బట్ నేను ఎప్పుడైతే బ్రాజిల్ నట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశానో వితౌట్ మెడిసిన్ థైరాయిడ్ లెవెల్స్ అయితే నాకు నార్మల్ వచ్చాయి. ఓన్లీ థైరాయిడ్ అనే కాదు, అంటే ప్రెగ్నెన్సీ టైం అనే కాదు, ఇలాంటి స్మూతీ ఏ టైంలో అయినా మనం తీసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్. సో ఏ టైంలో తీసుకున్నా తప్పైతే లేదు. బట్ ప్రెగ్నెంట్ విమెన్కి మనకి ఎక్స్ట్రా కేర్ కావాలి కదా. సో నేను ఈ స్మూతీ అయితే ఈవినింగ్ టైం 5కి అలా ఆకలిగా అనిపిస్తుంది కదా, ఆ టైంలో తీసుకునేదాన్ని. సో దీన్ని జస్ట్ మనం బ్లెండ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, డైల్యూట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా థిక్గా ఉంటేనే స్మూతీ నచ్చేది. సో ఇలా గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. Thank you for watching my video. Hope you like it.